ఈరోజు బాబు జగజీవన్ రామ్ గారి వర్ధంతి సందర్భంగా ఆయన ఘనమైన నివాళులర్పించినము. అదేవిధంగా ఎంఆర్పిఎస్ ఈరోజు 31 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో 2 రాష్ట్రాల్లో వర్గీకరణ సాధించడం జరిగింది. సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు చట్టాలను ఆర్డినెన్స్ను చేయడం జరిగింది. అదేవిధంగా 2 రాష్ట్రాల్లోనే కాకుండా దేశంలో కూడా అనేక రాష్ట్రాల్లో వర్గీకరణ చేయడం జరిగింది. కనుక రేపు జరిగే ఆవిర్భావ దినోత్సవాన్ని, ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని, అదేవిధంగా ఏదైతే ఈదుమూడిలో ఏర్పడిందో ఆ ఈదుమూడిలో ఉన్నటువంటి పెద్దల సమక్షంలో మరి జాతీయ స్థాయిలో విజయోత్సవ సభ నిర్వహించడం జరుగుతుంది. మరి ఆ సభకు ఇక్కడ నుంచి ముఖ్యమైన నాయకులను 2 రాష్ట్రాల నుంచి మరి రావడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు ఏదైతే జగజీవన్ రామ్ గారి ఆశయాలతో మరి అదేవిధంగా అంబేద్కర్ ఆశయాలతో ప్రారంభమైనటువంటి ఎంఆర్పిఎస్ మరి ఈరోజు మరి వాళ్ళ యొక్క లక్ష్యాన్ని మరి ఛేదించి చట్టాల రూపంలో ఈరోజు మరి సాధించడం జరిగింది. కనుక ఆ సాధించిన దాన్ని మరి యావత్తు మాదిగ సమాజానికి తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా అనుబంధ కులాలకు అదేవిధంగా సమాజాభివృద్ధి రాజ్యాధికారంలో వాటా కోసం కూడా అవసరమైతే మాదిగలు మరి రాజకీయ కక్షలోకి ప్రవేశించేటువంటి అవకాశం కూడా రేపు తీర్మానము జరుగుతుందని మేము ఆశిస్తున్నాము. కనుకనే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మరి ముఖ్యమైన నాయకులము మరి ఈదుమూడికి ఈరోజు బయలుదేరుతున్నామని సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఏదైతే బాబు జగజీవన్ గారి వర్ధంతి సందర్భంగా అదేవిధంగా మరి రేపు జరిగేటువంటి విజయోత్సవ సభను మహబూబ్నగర్ జిల్లా నుండి మరి యావత్తు 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం.